ఒక వ్యక్తి విందు ఏర్పాటు చేశాడు. అతను ఆహారం సిద్ధం చేసిన తరువాత అతిథులను ఆహ్వానించడానికి తన సేవకుడిని పంపాడు. సేవకుడు మొదట కలిసాడు మరియు అన్నాడు, "నా యజమాని నిన్ను భోజనానికి అడుగుతున్నాడు." ఆ వ్యక్తి, "నా దగ్గర కొంతమంది వ్యాపారులకు డబ్బు సిద్ధంగా ఉంది. వాళ్ళు ఈ సాయంత్రం వస్తారు మరియు నేను కొన్ని ఆర్డర్లు ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి క్షమించండి. నేను రాలేను." అతను మరొకరి దగ్గరికి వెళ్ళి, "నా యజమాని మిమ్మల్ని భోజనానికి ఆహ్వానిస్తున్నాడు" అన్నాడు. ఆ వ్యక్తి, "నేను ఇప్పుడే ఒక పొలం కొన్నాను" అని సమాధానమిచ్చాడు. "నేను అద్దెలు వసూలు చేయాలి. కాబట్టి క్షమించండి, నేను రాలేను." ఆ సేవకుడు తిరిగి వెళ్ళి తన యజమానితో తాను ఆహ్వానించిన వారు రాలేరని చెప్పాడు. ఆ యజమాని తన సేవకుడితో, "నీవు వీధిలోకి వెళ్ళి దొరికిన వాటిని తీసుకురా. వాళ్ళు వచ్చి తినవచ్చు" అని అన్నాడు. కాబట్టి మీరు చూడండి, బిజీగా ఉండే వ్యాపారవేత్తలు నా తండ్రి ఇంట్లోకి ప్రవేశించరు. ఇల్లు కట్టేవారు తిరస్కరించిన రాయిని నాకు చూపించు, అది నాకు మూల స్తంభంగా ఉంటుంది. అన్నీ అర్థం చేసుకున్న నా ఆత్మజ్ఞానం లేనివాడికి అన్నీ లోపించినట్లే. నిన్ను తిట్టినా, వేధించినా సంతోషంగా ఉండు, కానీ నీకు శాంతి దొరకదు. మీ మనసు మిమ్మల్ని హృదయపూర్వకంగా వేధిస్తే. ఒక వ్యక్తి యెషువతో ఇలా అన్నాడు, "దయచేసి నా సోదరులకు షేర్ చేయమని చెప్పండి. నాన్న వస్తువులు నా దగ్గర ఉన్నాయి." యెషువ సమాధానమిచ్చాడు, "ఓహో, నన్ను విభజించేవాడిగా ఎవరు చేశారు? నేను అదేనా? పంట చాలా బాగుంది, పనివారు తక్కువ మరియు సోమరిగా ఉన్నారు. మంచి పనివారిని పంపమని ఎలోహిం యాహ్వేను ప్రార్థించండి." బావిలోకి చూస్తున్న వారు చాలామంది ఉన్నారు, కానీ లోతుగా డైవింగ్ చేస్తున్న వారు కొద్దిమంది మాత్రమే. నేనే వాటన్నింటికి పైన ఉన్న వెలుగును, నేనే సర్వస్వాన్ని. అన్నీ నా నుండి ఉద్భవించి నన్ను చేరుకుంటాయి. కలప నరికితే నేను అక్కడ ఉన్నాను, రాయి ఎత్తితే నేను అక్కడ ఉన్నాను. నువ్వు నా పల్లెటూరికి ఎందుకు వచ్చావు? గాలికి ఊగే రెల్లు కడ్డీని చూడటానికి, లేదా మృదువైన బట్టలు ధరించిన మనిషిని చూడటానికి? మీ రాజులు మరియు ప్రభువులు చక్కటి వస్త్రాలు ధరిస్తారు, కానీ నిజం తెలియదు. అక్కడ గుమికూడిన జనసమూహంలోని ఒక స్త్రీ, "నా ప్రభూ, నిన్ను ప్రసవించిన గర్భం మరియు నిన్ను పాలిచ్చిన స్తనాలు ధన్యమైనవి" అని చెప్పింది. అతను సమాధానమిచ్చాడు, "అందరూ సంతోషంగా ఉన్నారు. నా మాటలు నా తండ్రి, జీవముగల ఎలోహిం యాహ్వే యొక్క రహస్యాలను విని వాటిని చిత్తశుద్ధితో కాపాడినవారు. ఎందుకంటే కనిపించని గర్భం, పాలియ్యని స్తనములు ధన్యము అని నీవు చెప్పు కాలం రావచ్చు. ప్రపంచాన్ని ప్రేమించేవాడు తన శరీరంతో గుర్తింపు పొందుతాడు, మరియు అలా చేసేవాడు లోకానికి అర్హుడు కాడు. ధనవంతుడైన వాడు రాజుగా ఉండనివ్వండి, అధికారం ఉన్నవాడు దానిని వదులుకోవాలి. నాకు దగ్గరగా ఉన్నవాడు అగ్నికి దగ్గరగా ఉంటాడు, మరియు దూరంగా ఉన్నవాడు నా రాజ్యానికి దూరంగా ఉంటాడు. చిత్రాలను మనుషులు చూస్తారు, కానీ వాటిని వెల్లడించే ఆ స్వచ్ఛమైన కాంతి కప్పబడి ఉంటుంది. నా తండ్రి వెలుగు ప్రతిబింబంలో ఆయన వెలుగు కనిపిస్తుంది, కానీ ఆయన స్వరూపం ఉంటుంది. అతని కాంతి ద్వారా దాచబడింది. మీరు మీ స్వంత నిజమైన ఆత్మ యొక్క వెలుగును చూసిన రోజున మీరు ఆనందిస్తారు. కానీ మీరు ప్రారంభం నుండి మీలో ఉన్న రూపాలను మాత్రమే చూసి వాటికి చనిపోకపోతే, లేదా వాటిని తెలుసుకోకపోతే మీరు వెలుగును ఎలాగూ తట్టుకోగలరు? ఆదాము ఒక అపారమైన శక్తి మరియు గొప్ప సంతానోత్పత్తి నుండి సృష్టించబడ్డాడు. అతడు నీకు తగినవాడు కాదు, ఎందుకంటే అతను అర్హుడు. అయితే అతనికి ఆధ్యాత్మిక మరణం తెలిసి ఉండేది కాదు. నక్కలకు బొరియలు ఉన్నాయి, పక్షులకు గూళ్ళున్నాయి. మనుష్య కుమారుడు తల వంచి విశ్రాంతి తీసుకోవడానికి గుహ లేదు. శరీరంపై ఆధారపడిన ఆత్మ క్షయం, మాంసంతో ముడిపడి ఉన్న మనిషి దుఃఖకరుడు. యాహ్వే దూతలు మరియు ప్రవక్తలు మిమ్మల్ని సందర్శించి నిజంగా మీకు చెందినది మీకు అందిస్తారు. మీరు తిరిగి ఇవ్వాలి. మీ దగ్గర ఏముంది? మిమ్మల్ని మీరు ప్రార్థించుకుని ఇలా ప్రశ్నించుకోండి, వాళ్ళు ఎప్పుడు వచ్చి తమది తీసుకుంటారు? లోపలి భాగాన్ని చేసినవాడే బయటి భాగాన్ని కూడా చేసినప్పుడు నువ్వు గిన్నె పెదవిని మాత్రమే ఎందుకు శుభ్రం చేస్తావు? నన్ను అనుసరించు. నా కాడి తేలికైనది, నా రక్షకుడు మృదువైనది. మీరు శాంతిని పొందుతారు. శిష్యులు, "నీవెవరు?" అని అడిగారు. తద్వారా మేము నిన్ను విశ్వసించగలం. యెషువ మెస్సియా ఇలా జవాబిచ్చాడు, "మీరు స్వర్గం మరియు భూమి యొక్క ఉపరితలాన్ని మాత్రమే ఆలోచిస్తారు, కానీ మీ ముందు నిలబడి ఉన్న వ్యక్తి మీకు తెలియదు మరియు ఎలా కనుగొనాలో మీకు తెలియదు.
శోధించండి మరియు మీరు కనుగొంటారు. కానీ నువ్వు నన్ను అడిగినది నేను నీకు చెప్పకుండా దాచుకున్నాను. ఇప్పుడు నేను మాట్లాడాలనుకుంటున్నాను, కానీ మీరు ఆత్మజ్ఞానాన్ని వెతకరు. కుక్కలకు మంచి ఆహారాన్ని వృధా చేయకండి. వారు దానిని పేడ కుప్ప మీద వదిలివేస్తారు. ముత్యాలను పందులకు ఇవ్వకండి, అవి వాటిని కలుషితం చేస్తాయి. శ్రద్ధగా మరియు పట్టుదలతో వెతుకుతున్నవాడు కనుగొంటాడు. గట్టిగా తట్టేవానికి తలుపు తెరవబడుతుంది. నీ దగ్గర డబ్బు ఉంటే కేవలం వడ్డీకి అప్పుకు ఇవ్వకు. ఆహార అవసరంలో ఉన్నవాడికి ఇవ్వు. పరలోక రాజ్యం పులిసిన పిండిని తీసుకొని పిండి ముద్దలో దాచి రొట్టెలు కాల్చే మంచి స్త్రీ లాంటిది. వినడానికి చెవులు ఉన్నవారు విననివ్వండి. పరలోక రాజ్యం కూడా ఒక మూర్ఖపు స్త్రీలా ఉంది. ఒక పొడవైన దారిలో పిండి భారాన్ని మోస్తున్నది. బస్తా విడిపోయి పిండి కారిపోతుంది, కానీ ఆమెకు అది తెలియదు. ఏమి జరిగిందో ఆమెకు కనిపించడం లేదు, కాబట్టి ఆమె ఆందోళన చెందదు. కానీ ఇంటికి చేరుకునేసరికి ఆమె సంచి ఖాళీగా ఉంది. పరలోక రాజ్యం అంటే ఒక ధైర్యవంతుడైన సైనికుడు ఒక రాక్షసుని చంపాలని కోరుకుంటూ ఇంట్లో కత్తి దూసినట్లుగా ఉంటుంది, మరియు అతని ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించడానికి గోడను ఢీకొడతాడు. తర్వాత అతను వెళ్ళి ఆ రాక్షసుడిని చంపుతాడు. ఆయన శిష్యులు, మీ తల్లి, సోదరులు బయట వేచి ఉన్నారు అని అన్నారు. ఆయన ఇక్కడ, నా తండ్రి చిత్తం చేసే వారందరూ నా తల్లి మరియు నా సోదరులు. వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని జవాబిచ్చాడు. శిష్యులు యెషువకు ఒక బంగారు షేకేలు చూపించి, సీజరు వసూలు చేసేవారు మా నుండి పన్నులు అడుగుతున్నారు అని అన్నారు. యెషువ ఇలా జవాబిచ్చాడు, సీజర్ది సీజర్కి చెయ్యి, ఎలోహింది ఎలోహింకి చెయ్యి. నా చెయ్యి నాకు ఇవ్వు. నా బోధన కారణంగా తన తల్లిని మరియు తండ్రిని తిరస్కరించని వాడు నా శిష్యుడు కాడు. ఎందుకంటే నా తల్లి నాకు జన్మనిచ్చింది, కానీ నా నిజమైన తల్లి నాకు జీవితాన్ని ఇచ్చింది. పరిసయ్యులు అంటే జాలి. వారు ఎద్దుల కొట్టంలో నిద్రిస్తున్న కుక్కల్లా ఉన్నారు. వాళ్ళు తినరు, ఎద్దును తిననివ్వరు. దొంగలు తన ఇంట్లోకి ఎప్పుడు చొరబడతారో తెలిసినవాడు ధన్యుడు. అవి రాకముందే అతను లేచి తనను తాను పూడ్చుకొని చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉండవచ్చు. శిష్యులు ఈరోజు ప్రార్థన చేసి ఉపవాసం ఉందాం అని అన్నారు. యెషువ, నేను ఏ పాపం చేశాను లేదా దేని ద్వారా నేను జయించబడ్డాను అని జవాబిచ్చాడు. వరుడు పెళ్లి గది నుండి బయటికి వెళ్ళినప్పుడు మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము. తన నిజమైన తల్లి తండ్రిని తెలిసిన వ్యక్తిని వేశ్య కొడుకు అని పిలవవచ్చా? మీరు ఇద్దరిని ఒకటిగా చేసినప్పుడు మీరు మనుష్య కుమారులు అవుతారు. మరియు మీరు ఒక పర్వతాన్ని కదలమని ఆజ్ఞాపిస్తే అది కదులుతుంది. పరలోక రాజ్యం 100 గొర్రెలను కలిగి ఉన్న మంచి గొర్రెల కాపరి లాంటిది. బలిష్టమైనది తప్పిపోయినప్పుడు అది దొరికే వరకు అతను మిగతావన్నీ వదిలివేశాడు. అతను తన మందతో, నేను దానిని ప్రేమించాను అని అన్నాడు. మిగిలిన వాటికంటే ఎక్కువ నా మాటలను అవగాహనతో త్రాగేవాడు నాలాగే ఉంటాడు. నేను అతనే అవుతాను మరియు రహస్య విషయాలు బయటపడతాయి. పరలోక రాజ్యం తనకు తెలియని నిధి ఉన్న పొలాన్ని కలిగి ఉన్న రైతు లాంటిది. అతను చనిపోయినప్పుడు ఆ భూమిని తన కొడుకుకు వదిలివేశాడు. ఆ కొడుకు కూడా తెలియక ఆ పొలాన్ని అమ్మేశాడు. దానిని కొన్న వ్యక్తి దున్నుతున్నప్పుడు బంగారం దొరికింది మరియు న్యాయమైన వడ్డీ రేటుకు రుణాలు మంజూరు చేయగలిగాడు. ఈ ప్రపంచాన్ని తెలుసుకొని ధనవంతుడైన వాడు దానిని తిరస్కరించాలి. భూమి మరియు ఆకాశం మీ ముందు తిరిగి రావచ్చు, కానీ నిజంగా జీవించి ఉన్నవారికి భయం లేదా మరణం తెలియదు. తనను తాను ఈ లోకానికి చెందినవాడిగా భావించేవాడు అనర్హుడు. ఆత్మపై ఆధారపడే శరీరంపై జాలిపడండి. ఆ ఆత్మపై జాలిపడండి, మీ మాంసం మీద ఆధారపడుతుంది. ఆయన శిష్యులు, ఏ రోజున రాజ్యం వస్తుంది అని అడిగారు. రక్షకుడైన యెషువ ఇది ఊహించి రాదు. వారు, చూడు అది అక్కడ ఉంది లేదా ఇక్కడ చూడు అని అనరు అని జవాబిచ్చాడు. పరలోక రాజ్యం భూమిని మహిమతో కప్పేస్తుంది, కానీ మానవాళి దానిని చూడలేకపోతుంది. సీమోను పేతురు యెషువతో ఆయన శిష్యులతోనూ ఇట్లనెను, మరియు మమ్మల్ని విడిచిపెట్టనివ్వండి, ఎందుకంటే స్త్రీలు నిత్య జీవానికి అనర్హులు. యెషువ జవాబిచ్చాడు, ఆగండి, నేను ఆమె ఆత్మకు మార్గనిర్దేశం చేస్తాను. అవును, నిజమైన పురుషుడిగా చేస్తాను. లింగభేదాలను అధిగమించే ఆ ప్రదేశంలో ఆమె ఒక జీవాత్మగా మారిపోతుంది. ఎందుకంటే ఈ విధంగా తనను తాను పురుషుడిగా మార్చుకొని అన్ని తేడాలను అధిగమించే ప్రతి స్త్రీ స్వర్గరాజ్యంలోకి ప్రవేశిస్తుంది.